హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి 4870. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారండి? గెస్ చేయండి. చూడండి పక్కన వ్యూ ఎంత బాగుందో పైనుంచి. పక్కన స్విమ్మింగ్ పూల్, అటువైపు ఏమో సిటీ, ఇటువైపు ఏమో జిమ్ చేయడానికి అవన్నీ స్పోర్ట్స్, ఇవన్నీ పైనుంచి వ్యూ అండి. ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు? కాకినాడలో ఉన్నామండి. కాకినాడలో ద ఫర్న్ అనే ఒక మంచి హోటల్ తీసుకున్నాము. ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అండి. వేరే హోటల్స్తో కంపేర్ చేస్తే చాలా బాగుందన్నమాట. హోటల్ అకామిడేషన్ కూడా కాకినాడలో నాకు తెలిసి ఇదే వైజాగ్లో ఉంటే చాలా ప్రైస్ ఉండేదేమో. ఈ హోటల్ మొత్తం బాగుంది. యాంబియన్స్ కూడా మంచిగా సెంట్రల్ ఏసీ, మాకు మంచి బెడ్, అలానే పక్కన ఇవన్నీ ఇచ్చారండి. కాఫీ తాగుతాం కదా, అవన్నీ 2 వాటర్ బాటిల్స్ అవన్నీ ఇచ్చారనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రైస్ కూడా చాలా తక్కువ యాక్చువల్గా వేరే హోటల్స్తో పోలిస్తే. కానీ బయట వ్యూ చూస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. ఇదేమో డ్రెస్సింగ్ రూమ్ అండి. ఇది బయటికి చూపిస్తాను చూడండి. వ్యూ చూస్తే మీకే అసలు ఇంత బాగుందా అనిపిస్తుంది. పైనుంచి చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ పక్కన రూమ్స్ అండి. చూడండి పైన అంతా ఎట్లుందో. ద ఫర్న్ అనే హోటల్లో దిగాము మేము కాకినాడలో. చాలా బాగుందనమాట. అదేమో లిఫ్ట్, ఆ మధ్యలో గ్లాస్ లాగా కనిపిస్తుంది. కింద నుంచి పైకి లిఫ్ట్ అండి. నేను అటు వెళ్ళి చూపిస్తాను చూడండి ఒకసారి. అక్కడ చూడండి మంచిగా పెట్టారనమాట. ఇక్కడ పెయింటింగ్ చాలా అంటే చాలా బాగుంది. పెయింటింగ్ అయితే మొత్తం పిక్చరిక్స్ అంటాం కదా, అలా ఉందన్నమాట. చూడండి ఒక అమ్మాయి, ఇద్దరు కూర్చొని ఇట్లా కొండలు అవి చూసుకుంటా బాగుంది. ఇదే లిఫ్ట్ అండి, కింద నుంచి వస్తుంది అనమాట. మొత్తం ట్రాన్స్పరెంట్ లిఫ్ట్. అదిగో చూడండి కింద కూడా సోఫాలు ఉన్నాయి మంచిగా కూర్చోడానికి. అక్కడ కూర్చోవచ్చు అనమాట. ఇటువైపు అయితే రిసెప్షన్ ఉంటుంది, అటువైపు ఏమో రెస్టారెంట్. ఇందులోనే రెస్టారెంట్ ఉంది. పైన చూడండి హంసలు చాలా బాగున్నాయి కదా. మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా వస్తుందండి. ఎర్లీ మార్నింగ్ రూమ్ తీసుకున్న వాళ్ళకి ఫుడ్ అన్నీ మన ఇష్టమైన ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట. టిఫిన్లో ఒక 15-20 రకాలు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. అది కూడా కాంప్లిమెంటరీ ఇస్తారనమాట. ఇది చూడండి ఎంత బాగున్నాయో రూమ్స్ అన్నీ కూడా. అసలు వర్త్ అనిపించింది. అటువైపు సీనరీ మాది ఇదే అండి. రూమ్ 205 అనమాట. ఇక్కడ తీసుకున్నాము. పైనుంచి అయితే వ్యూ బాగుంటుందని పైన అయితే తీసుకున్నాము మేము. తీసుకున్నట్టయితే పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది అసలు. ఇటేమో కూర్చోడానికి ఉన్నాయండి మొత్తము కుర్చీలు. ఇదిగో చూడండి ఒక బయట కూర్చోడానికి ఉన్నాయి. చూడండి పైనుంచి వ్యూ ఎంత బాగుందో. అది రిసెప్షన్ అండి. కింద ఆయన ఉన్నారు రిసెప్షన్ అతను. ఇటేమో ఇంకా మనం క్వైరీస్ అవి ఇవి చేసుకున్నప్పుడు సోఫాల్లో కూర్చోడానికి కింద సోఫాలు వేసారనమాట. ఇదేమో ఇక్కడ మనం కూర్చోడానికి ఎప్పుడే రిలాక్స్డ్గా ఇటువైపు కూర్చోడానికి అనమాట. ఇటు వెనక సైడ్ అంతా చెట్లు అవి ఉన్నాయండి. ఇదిగోండి చెట్లు ఉన్నాయి. అది కూడా ఇంకోటి ఏదో ఫంక్షన్ హాల్ అనుకుంటా అటువైపు, లేకపోతే అది కూడా హోటలే. ఇట్లానే ఇలా అన్నీ ఒకటే అనుకుంటా. అవేమో క్లబ్ హౌస్ అనుకుంటున్నాను నేనైతే. చెట్లు, చుట్టుపక్కల చెట్లు బాగుందండి. అసలు చాలా చల్లగా ఉంది దీని లోపల. చూడండి ఎంత బాగుందో. పార్కింగ్ ప్లేస్ కూడా పెద్దది వచ్చిందనమాట. యాంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. బాగుంది. మనం పెట్టేదానికి 100% వర్త్. కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట. నెక్స్ట్ ఇదిగో చూడండి ఎంత బాగుందో. పైనుంచి వ్యూ నేను కూడా చూపిస్తున్నాను. సూపర్గా ఉంది పైనుంచి వ్యూ అయితే మొత్తం. ఇంత బాగుందన్నమాట. కాకినాడ ఎవరైనా వస్తే ఈ హోటల్ బెస్ట్ అని చెప్తాను నేనైతే. వేరే అన్నీ చిన్నవన్నా అవి మనం చెప్పలేము. ఇదైతే ఫ్యామిలీ బడ్జెట్లో రావచ్చు. అలానే ఫ్యామిలీ ఫ్రెండ్లీ, మొత్తము ఫ్యామిలీతో రావాలన్నా బాగుందన్నమాట. మంచిగా
కంఫర్టబుల్గా ఉంది ఈ హోటల్. ఈసారి కాకినాడ వచ్చేవాళ్ళు ఈ హోటల్ మాత్రం బుక్ చేసుకోండి, చాలా బాగుంది ఆంబియన్స్. ద ఫర్న్ అండి, ఇది సిటీలోనే ఉంది, మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ద ఫర్న్ హోటల్స్ చూడండి ఎంత బాగుందో. ప్రైస్ కూడా యాక్చువల్గా వేరే వాటితో పోలిస్తే పర్లేదు, మీడియంగానే ఉంది ఇది. చూడండి రూము చూపించాను కదా, రూమ్ అండి ఇది. రూము చాలా బాగుంది. ఇక రూమ్లో బెడ్రూము అన్నీ ఉన్నాయండి చక్కగా. మా అబ్బాయి అయితే ఇంకా టీవీ పెట్టుకుంటున్నాడు అనమాట. మా అబ్బాయి టీవీ పెట్టుకున్నాడు, వాడికి ఇష్టమైన కార్టూన్స్ అవన్నీ. అదిగోండి కూర్చొని హాయ్ చెప్తున్నాడు మా బాబు. అటు నుంచి వ్యూ అయితే నాకు బాగా నచ్చిందండి, అసలు బాగుందన్నమాట. ఇటు నుంచి వ్యూ అయితే చూడండి, పైనుంచి స్విమ్మింగ్ పూల్, ఇటువైపు ఏమో జిమ్, అన్లిమిటెడ్ వైఫై అన్నీ ఉన్నాయండి. జిమ్ చేసుకోవచ్చు, కింద స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యే ఉన్నాయి. మేమైతే స్టే అయిపోయిందండి, కాకినాడ బీచ్ కూడా చూసేసి వచ్చాము, ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. మొత్తం సర్దేసుకొని చూడండి కిందకి దిగాము. మొత్తం పార్కింగ్ ఏరియా దగ్గర ఉన్నారు మా వారు, వస్తున్నారు. యాంబియన్స్ అంతా చాలా బాగుందన్నమాట. కింద మొత్తం కూడా హోటల్ మొత్తం కాకినాడలో నేనైతే ద బెస్ట్ హోటల్ అని చెప్పగలను, విత్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో. ఇంకా మేము కార్ ఎక్కి అయితే బయలుదేరుతున్నామండి, ఇంకా టైం అయిపోయింది కాబట్టి. 1 డే అయితే ఉన్నాము మేము. ముందు రోజు ఈవినింగ్ 4కి అట్లా వెళ్ళినట్టున్నాము. ఇంకా పక్క రోజు మేము 12-1కి మేము వెకేట్ చేసామన్నమాట. రూము వెకేట్ చేసి ఇంకా యానం వెళ్దామని అయితే మేము రెడీ అయ్యాము. చూడండి యానం వెళ్దామనేసి, ఎందుకంటే యానం కాకినాడ నుంచి 30 కిలోమీటర్స్. ఇక్కడైతే బీచ్ చూసేసుకున్నాము, కాకినాడ బీచ్. ఉప్పాడ బీచ్ అయితే వెళ్ళలేదండి, ఎందుకంటే 17 కిలోమీటర్స్ ఉంది. సరే అట్లనే యానం వెళ్ళి యానం నుంచి ఇంకా రాజమండ్రి వెళ్దామని అయితే మేము బయలుదేరాము. ఇంక యానంకి బయలుదేరుతున్నాం అనమాట, మొత్తం వెకేట్ చేసేసి. చాలా బాగా నచ్చిందండి, చుట్టుపక్కల కొబ్బరి చెట్లు మొత్తం చల్లగా ఉంది. అయితే ఇక్కడైతే మాకు పార్కింగ్ ఏరియా అంతా ఫ్యామిలీ ఫ్రెండ్లీగా బాగుంది. చూడండి యానం అయితే వచ్చేసామండి, ఎంత బాగుందో చూడండి. పక్కన నది అద్భుతంగా ఉంది. అయితే బోటింగ్ అయితే వెళ్ళాము, అదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు పక్కన అసలు గాలి బీభత్సం సృష్టించిందండి ఇక్కడైతే. అసలు పక్కనే చిన్నది కొట్టుంటే అందుట్లో మంచూరియా తిన్నాము, ఇంకా ఏమీ హోటల్ లేకపోయేసరికి. చాలా బాగుంది చూడండి, పక్కన ఎట్లా కనబడుతున్నాయో అసలు. మా బాబుకి అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ పక్కన నించొని అంతా. అదిగో అటు బోటింగ్ వెళ్తున్నారు, స్పీడ్ బోట్ అది కూడా కనబడుతుంది చూడండి. పక్కన స్పీడ్ బోట్లో వెళ్ళేది కూడా చక్కగా కనిపిస్తుంది అనమాట. అదిగోండి జాలర్లు కూడా, ఇక్కడ ఫిష్ మార్కెట్ కూడా ఉందండి. జాలర్లు ఫిష్ పట్టుకుంటున్నారు అటువైపు. చూడండి పైన శివయ్య విగ్రహం ఉంది, కింద మేము కూర్చున్నాం అనమాట. చాలా చల్లగా ఉంది, గాలి అయితే బాగా వస్తుంది. ఈవెన్ దో ఎండగా ఉన్నా కానీ గాలి బాగా వస్తుంది. ఇదిగోండి ఎక్కామన్నమాట, పడవ ఎక్కాము, చాలా బాగుంది. 15 మెంబర్స్ పడతారు ఈ పడవలో. పక్కనే నీళ్ళు పక్క నుంచే వెళ్తున్నట్టు, చేయి పెడితే నీళ్ళు కూడా అందుతున్నాయండి. చాలా బాగుంది. ఇక్కడైతే 20 మినిట్స్ అయితే ఈ రైడ్ ఉందండి. పర్ పర్సన్ 150 ఛార్జ్ చేశారు. మా బాబుకి అయితే ఛార్జ్ చేయలేదు, నాకు మా వారికి 300 మాత్రమే అయినాయి. 20 మినిట్స్ వెళ్ళేసి వచ్చామన్నమాట అప్ అండ్ డౌన్ ఈ బోట్లో. పక్కన నుంచే నీళ్ళు, చల్లటి గాలి, పక్కన పచ్చటి పొలాలు, అలానే పచ్చటి చెట్లు, ఎంత బాగుందో అసలు, చల్లగా బాగుంది.
యానం వచ్చిన వాళ్ళు ఈసారి లేదా కాకినాడ వచ్చిన వాళ్ళు యానం రావడం అయితే మర్చిపోవద్దు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ. మేము ఈ బోటు కోసం అయితే 15 మెంబర్స్ వచ్చేదాకా వెయిట్ చేసాము, ఒక హాఫ్ అన్ అవర్. ఆ లోపు టిఫిన్ అట్లాంటివి చేసేసుకొని వచ్చామన్నమాట. మళ్ళీ చూడండి ఎంత బాగుందో పక్క నుంచి. యాక్చువల్ అక్కడ కనబడుతున్నాయి కదండి, అది ఐలాండ్ అంట. ఇంతకుముందు ఐలాండ్ అక్కడ దింపేవాళ్ళంట, ఒక 10 minutes తీసుకుపోయి ఐలాండ్ దగ్గర దింపి. ఇప్పుడు ఐలాండ్ అది అదంతా పార్క్ అంట. అక్కడ వెనక కొన్ని వస్తువులు కనబడుతున్నాయి కదంట, పిల్లల పార్క్ అంట. 2021లో తుఫానికి కొట్టకపోయిందని చెప్తున్నారు. 2021లో కొట్టకపోయిందంట. ఇదంతా నీళ్ళల్లో కొట్టకపోయి పైకి చూడండి ఎట్లా కనబడుతున్నాయో అక్కడ. అది ఇంతకుముందు ఐలాండ్ అంట, అక్కడ దింపేవాళ్ళంట. ఐలాండ్లో దింపేసి కాసేపు ఆడుకొని వచ్చేవాళ్ళంట. కానీ ఇప్పుడు అట్లా లేదంట, అదంతా మునిగిపోయి చూడండి ఎట్లా శిథిలాలు కనపడుతున్నాయో, మొత్తం పైకి కనపడుతున్నాయి కొట్టకపోయి. మా బాబు అయితే చూస్తున్నాడు కిందకి, వెనక పట్టుకున్నాం వాడిని. చూడు నీళ్ళు పక్కనే ఉన్నాయి, అసలు షిప్ కిందకు ఉంది పడవ, వాటర్ కూడా పక్కనే ఉన్నాయి అన్నమాట. బాగుంది. సేఫ్టీ జాకెట్స్ కూడా కంపల్సరీ అండి. ఇట్లాంటప్పుడు కొంచెం సేఫ్టీ కూడా మెయింటైన్ చేయాలి కదా మనం, అందుకని సేఫ్టీ జాకెట్ కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ధరించాలన్నమాట. సేఫ్టీ జాకెట్స్ లేకుండా అయితే వెళ్ళకూడదండి. అందరూ సేఫ్టీ జాకెట్స్ వేసుకొని కూర్చొని ఉన్నారు. ముప్పై అడుగులు లోతు ఉంటుందంట అండి ఇది. అంటే ఎంత 35 అడుగులు ఉంటుందంట ఈ నది లోతు. చెప్పారు, అంకుల్ని అడిగాను నేను ఎంత లోతు ఉంటుంది అంకుల్ అంటే 32 అడుగులు అట్లా ఉంటుందమ్మా లోతు ఇది అని అన్నారు. అదిగో అదండి అక్కడ చూసేసాము, ఇంకా రిటర్న్ అయ్యామన్నమాట. అయిపోయింది పడవ ప్రయాణం అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. మేము ఇంకా అక్కడి నుంచి యానం నుంచి ఇంకా ఇటువైపు బయలుదేరాము, ద్రాక్షారామం వీటి మీద. ఇంకా మేము రాజమండ్రికి మధ్యలో కడియం ఇటు నుంచి వచ్చామండి మేము. చూడండి అంటే వన్ వేనే అండి ఇది. రాజమండ్రి నుంచి యానం నుంచి మొత్తం వన్ వేనే ఉంది అనమాట. కొంచెం కంజెస్టెడ్గా ఉందన్నమాట. కానీ పక్కన పచ్చటి పొలాలు, చాలా బాగుంది వ్యూ అయితే. పక్కన చూడండి ఇప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. పల్లెటూరులో అసలు ఎంత బాగుంటుందంటే అంత వ్యూ ఉంది. పక్కన సూర్యుడు ఇప్పుడే అస్తమిస్తున్నాడు, పక్కన పచ్చటి పొలాలు. అసలు నిజంగా ఒక్కోసారి పుడితే గోదావరి జిల్లాలోనే పుట్టాలని అనిపిస్తుంది. నిజంగా బాగుంది అసలు. ఈస్ట్ గోదావరి కానీ నెక్స్ట్ వెస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాలో అయితే చాలా బాగుంటాయి. పల్లెటూరులో అయితే అస్సలు ఇంత బాగుంటాయి అంటే అసలు ఇక్కడే ఇల్లు కొనుక్కొని ఉండాలనిపించేటట్లు ఉంటాయి అన్నమాట ఈ గోదావరి జిల్లాలు. నిజంగానే ఊరికి ఒక వాగు లేదా ఊరికి మంచిగా చిన్న చిన్న నదులు ప్రవహిస్తూ ఉంటాయి. పక్కనే కొబ్బరి తోటలు అయితే ప్రతి ఊర్లో ఉంటాయి. చూడండి ఎంత బాగుందో పక్కన వ్యూ అంతా. పైకేమో రోడ్డు ఉంటుంది, కిందకేమో పొలాలు ఉంటాయండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. గోదావరి జిల్లాలు అంటేనే అసలు ప్రకృతి, సోయగాలు, అందం అని చెప్పుకోవచ్చు. పల్లెటూర్లో అయితే ముఖ్యంగా పొల్యూషన్ లేకుండా. నేను ఎప్పుడో చెప్పానండి పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం అని నాకు. అలానే బాగుందన్నమాట ఇక్కడ. కాకినాడ బీచ్ మధ్యాహ్నం వెళ్ళామండి. మధ్యాహ్నం తక్కువ మంది ఉన్నారు. మేము ఈవినింగ్ కూడా అంతే ఉంటారని చూస్తే చాలామంది వచ్చారు, నిండిపోయింది బీచ్ అంతా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.